పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షం నుండి ఒక్కొక్కరుగా అధికార పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి, మాజీ ఎంపీటీసీ వంకాయల భూమయ్యలు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించే దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో పార్టీలోకి ఆహ్వానించినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ముంపు గ్రామాలు మరి అన్నగారు నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా వారు ఉన్నారు కాబట్టి మరి మా ఉద్దేశం కూడా మాకు ముంపు గ్రామాలు కాబట్టి వాళ్ళకు సహాయం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ప్లస్ రెండవది ఏంటంటే అన్నగారు చెప్పిన విధంగా పార్టీ కూడా మేము తప్పకుండా కట్టుబడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మమ్మల్ని పార్టీ కోసం తీసుకున్నందుకు నేను అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తున్నాను. వేములవాడ శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు మా మండల శాఖ అధ్యక్షులు ఎన్నికనకే మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టుబడి ఉండి మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా ఆది శ్రీనివాస్ నేతృత్వంలో మాకు ముంపు గ్రామాల సమస్యలు కూడా పెండింగ్ ఉండే తప్పకుండా న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ మేము కాంగ్రెస్ పార్టీలో చేరాం. గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇబ్బంది చేసిరు తప్ప మా సమస్యలు పరిష్కారం కాలే. తప్పకుండా మన ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మేము దీక్షలు చేసి రోడ్డు మీద కూడా వంట వార్పు చేసినప్పుడు కూడా వారు పాల్గొనడం జరిగింది. పొన్న ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మేము 10,000 మంది దాకా కార్యక్రమం చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయకుండా మాకు ఇక్కడ పరిశ్రమలు కానీ ఇక్కడ ఏ ఉపాధి చూపించకుండా నిర్వాసితులకు ఇంకా వచ్చే పరిహారాలు కూడా రాకుండా మేము ఎన్నిసార్లు పార్టీ నుండి కూడా మేము టీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నిసార్లు వినియోగించుకున్నా మీకు ఏం పని లేదా ఏమున్నా ముంపు గ్రామాల సమస్యలే అని అంటే ముంపు గ్రామాల బాధలు వాళ్ళకు తెలియలేదు. కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చారు. మేము కూడా తప్పకుండా సీనియర్ నేతృత్వంలో పనిచేసి ముంపు గ్రామాల సమస్యలు మరియు గ్రామం లోపల కూడా అభివృద్ధి కార్యక్రమాల లోపల కూడా మా వంతుకు మేము తప్పకుండా సీనియర్ నెంబర్ ఉండి మేము కాంగ్రెస్ పార్టీకి తరఫున ఉంటామని చెప్పి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కోరుకునేది ఒకటి, గ్రూపులుగా విడిపోవడం కాదు. ఆది సీనన్న గారు ఆదేశిస్తే అది మండల అధ్యక్షుని కానీ గ్రామశాఖ అధ్యక్షుని కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి హామీలు కాదు, మనకు కావాల్సిన సమస్యలను పరిష్కారం చేసుకునే దాంట్లో ముందుండాలని చెప్పి గ్రూపులుగా విడిపోకుండా అందరం కలిసికట్టుగా ఆది సీనన్నకు మనం కొత్త కాదు, మీరు దాదాపుగా 4 సార్లు మీరు చేసినటువంటి వాళ్ళే. ఈసారి మీరు ఇంకా పట్టుదలగా మనం వచ్చే ముంపు ఏది ఎంపీ ఎలక్షన్లలో పెద్ద మెజార్టీ మన మండలానికి రుద్రవరం గ్రామం ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్కసారి నిజంగా చెప్తా ఉన్నా ప్రొద్దున 8 గంటల నుంచి రాత్రి 10-12 గంటల వరకు కూడా పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మనకి ఎమ్మెల్యే కావడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే అందరూ చేరదలుచుకునే ఎవరైనా చేరవచ్చు, ఇందులో ఎలాంటి అది లేదు. కానీ పార్టీ ఆదేశం ప్రకారం అధిష్టానం నిర్ణయం ప్రకారం మరి ప్రతి గ్రామంలో ఆ యొక్క టీమును అనుసరించి కోర్ కమిటీ ఆధ్వర్యంలోనే చేరాలని చెప్పి అందరూ బాగుండాలి, మనం బాగుండాలి, ఊర్లు బాగుండాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారికి స్వాగతం చేస్తా ఉన్నాం. మీకు కూడా స్వాగతం పలుకుతూ మనందరం కష్టపడి ఎంపీ ఎలక్షన్లలో ఆది సీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకురావాలని చెప్పి మన సమస్యల పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటూ జై. రుద్రవరం గ్రామ మాజీ సర్పంచ్ రామరెడ్డి గారు, మాజీ ఎంపీటీ సభ్యులు వంకాయల భూమయ్య గారు, గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు గతంలో వార్డు సభ్యులుగా కోఆప్షన్ సభ్యులుగా గ్రామంలో కీలక పాత్ర వహించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాను కూడా కప్పి వారిని ఆహ్వానించడం జరిగింది. గతంలో రుద్రవరం గ్రామంతో పాటు ప్రాంతంలో ప్రజా సేవ చేయడంలో ముందున్నటువంటి వీళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే గత 3.5 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆకర్షితులు అవడమే కాకుండా ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కూడా చేయడానికి ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన సేవ చేసేటువంటి అవకాశం తీసుకోవాలని చెప్పని ఈరోజు ఆలోచించి రావడం హర్షించిన దగ్గర విషయం, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మొన్న ఇదే విధంగా రుద్రవరం గ్రామానికి సంబంధించిన ప్రస్తుత ఎంపీటీ సభ్యులు సువర్ణ స్వామి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వంకాయ మహేష్ అనే యువకుడు కానీ ఇంకా చాలామంది ఆ రోజు కూడా
రావడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై చేరుతున్న సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దీనంతటికీ కారణం ఏంటంటే ప్రజల పాలన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భావించింది. ఎందుకంటే తెలంగాణ వాదంతో, తెలంగాణ సానుభూతితోటి అధికారం ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పరిపాలన చూసి ఈరోజు 6,70,000 కోట్లు అప్పు చేసిన వైనాన్ని చూసినటువంటి ప్రజలు కానీ, ఆ తర్వాత వాళ్ళ పదవి పోయిన ఈ 3.5 మాసాలలో అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, భూ కబ్జాలు బయటకు వస్తున్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్లు బయటకు వస్తున్నాయి, లిక్కర్ కేసులో కవిత జైలుకోవడం కానీ. అంటే ఈ విధంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ అతాకుతలో అయిపోయింది. 9.5 సంవత్సరాలు అధికారం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మా ప్రజల కోసం పనిచేయలేదు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తున్నట్టు భావన రోజు ప్రజలలో కనిపించింది. కాబట్టి నియంత్రిత పరిపాలనను పక్కన పెట్టి ప్రజాపాలన తెరలేపేదానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం, రైతు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆ వారు ఇప్పుడు 200 యూనిట్లోపు ఉచిత కరెంటు ఇండ్లకు ఇవ్వడం అంటే అంత ఆశామాషి కాదు, ఎవరు కూడా ఊహించలేదు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా వైఫల్యం చెందింది. 10 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో కాకుండా వెనక్కి తీసుకుపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర 4,000 కిలోమీటర్లు పైచిలకు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా మణిపూర్ నుంచి ముంబైకి 6,000 కిలోమీటర్ల న్యాయయాత్ర కూడా భారత్ జోడో భారత్ న్యాయయాత్ర చేసి దేశంలో పేద ప్రజల అంశాలను కానీ పేద ప్రజలు పడుతున్న కష్టాలను కూడా చూసుకొని పోతున్న తరుణంలో ప్రజలందరూ కూడా ఆల్టర్నేటివ్ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆలోచిస్తున్న తరుణంలో కూడా ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కరీంనగర్ నుంచి మన పార్లమెంట్ అభ్యర్థిని పెద్ద మొత్తంలో మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఉన్నటువంటి మీకు చేరిన వారికి చెప్తూ ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ మరి ఈనాడు ఈ చేరికల సందర్భంగా యాక్టివ్గా పనిచేసిన రుద్రవరం గ్రామ కమిటీ అధ్యక్షుడితో పాటు అక్కడ గ్రామానికి సంబంధించిన నాయకత్వం, మండల అధ్యక్షుడితో పాటు మండల నాయకత్వానికి సందర్భంగా నేను అభినందన అందిస్తూ రాబో రోజుల్లో మరిన్ని చేరికలను మరి ఎక్కువ మొత్తంలో చేర్చుకొని మరి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పనిచేద్దామని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ హృదయపూర్వక